అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎంతమంది చూశారు? ఈరోజు ఎపిసోడ్లో వసుధార అండ్ రిషి వాళ్ళిద్దరూ వాళ్ళ గదిలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమకు చిహ్నమైన VR రింగ్ని చూస్తూ వాళ్ళ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఆ రింగ్ వసుధారకైతే రిషి తన వేలికి తొడుగుతాడు. బయట దేవయాని అండ్ శైలేంద్ర తను నిజంగా రంగానా రిషినే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రంగానా అయితే వసుధార గదిలోకి అయితే పంపిస్తారు కదా. సో ఇప్పుడు తను రంగా అయితే గదిలో నుంచి బయటికి వస్తాడు. లేదు తను రిషి అయితే ఈ రాత్రి అదే గదిలో ఉంటాడు అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వస్తారు. సో ఈ విషయం అబ్జర్వ్ చేసిన రిషి నేను బయటకు వెళ్ళాలి వస్తారా, ఎందుకంటే శైలేంద్ర అన్నయ్యకి నేను రంగా కాదు రిషిని అని అనుమానం వస్తుంది అని బయటికైతే వస్తాడు. అప్పుడు దేవయాని అండ్ శైలేంద్ర ఖచ్చితంగా రంగానే అని కన్ఫర్మ్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. అప్పుడు రిషి అయితే రంగాలాగా బిహేవ్ చేస్తూ, అన్నయ్య నేనైతే రేపు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, ఆ మేడం గారితో నేను పడలేకపోతున్నాను, నా వల్ల కాదు అన్నయ్య, నేను వెళ్ళిపోతాను అని రంగాలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే మరి ఎక్కడ పడుకోను, రూమ్లో పడుకోలేను, బయట పడుకుంటే నేను రిషిని కాదు అని అనుమానం వస్తుంది, నేనైతే మా డాడ్ దగ్గర వెళ్ళి పడుకుంటాను అని చెప్తాడు. అందుకు శైలేంద్ర కూడా ఇది మంచి ఆలోచన, నువ్వు వెళ్ళి మా బాబాయ్ దగ్గర పడుకో అని చెప్తాడు. అప్పుడు రిషి వెళ్ళి మహేంద్ర దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ అయితే కొంచెం ఎమోషనల్గా చూపించడానికి ట్రై చేశారు. కానీ అంత ఎమోషనల్ అయితే అవుట్పుట్ అయితే రాలేదనిపించిందండి నాకు. డైలాగ్స్ బాగున్నాయి కానీ ఎందుకో నాకైతే అంత ఎమోషనల్గా అనిపించలేదు. నెక్స్ట్ డే సరోజ రంగాని వెతుక్కుంటూ రిషి వాళ్ళ ఇంటికైతే వచ్చేసింది. బావా బావా అంటూ పిలుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వస్తారు. దేవయాని, శైలేంద్ర, మహేంద్ర, ఫణీంద్ర, వసుధార, రిషి అందరూ ఒక్కొక్కరుగా హాల్లోకి అయితే వస్తారు. అప్పుడు మహేంద్ర, ఇక్కడ రంగాని పేరుతో ఎవరూ లేరమ్మా, నువ్వేదో భ్రమపడినట్టున్నావు, రాంగ్ అడ్రస్కి వచ్చావు అని చెప్తాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నా రంగా బావ ఇక్కడే ఉన్నాడు అని కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడు వెంటనే శైలేంద్రని చూసి, చెప్పరా, నా రంగా బావని నువ్వే కదా తీసుకొచ్చావు, నాకు మా బుజ్జి అంతా చెప్పాడు, మా బావని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని శైలేంద్ర నిలదీస్తుంది. అప్పుడు శైలేంద్ర, ఎవరు నువ్వు, రంగా ఎవరు అని చెప్తాడు. ఫణీంద్ర కూడా రంగా అని తెలియదని చెప్తున్నారు కదా, అంటే రంగా మీకెవరో తెలియకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరికి తెలుసు అని శైలేంద్రాన్ని దేవయాని ఇద్దరిని చూపిస్తుంది సరోజ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.